బోధ్ మండలంలోని దన్నూరు జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల విద్యార్థులు తరగతులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. తమ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు సరైన సమయపాలన పాటించడం లేదని, ఇంకా అనేక సమస్యలు వేధిస్తున్నాయని, తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీడీసీ దృష్టికి తీసుకువెళదామంటే హాల్ టికెట్ ఇవ్వమంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా సాయంత్రం సమయంలో స్టడీ అవర్లో కొంతమంది తాగొచ్చి హల్చల్ చేస్తున్నారని వాపోయారు. ఈ విషయం తెలుసుకున్న వీడీసీ పెద్దలు గ్రామస్తులు వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేసినా వినకుండా అక్కడే భీష్మించు కూర్చున్నారు. ప్రతిరోజు ప్రధానోపాధ్యాయుడు తమకు అందుబాటులో ఉండాలని డిమాండ్ చేశారు. ఒకవైపు పరీక్ష సమయం దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటి సమస్యలతో ఎలా సన్నద్ధం కావాలో తెలవడం లేదని వాపోయారు. ఈ విషయమై అమన్ న్యూస్ బోధ్ ప్రతినిధి మండల విద్యాధికారి మొహమ్మద్ను ఫోన్లో సంప్రదించగా మధ్యాహ్నం వరకు పాఠశాలకు వచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని విద్యార్థులకు భరోసా కల్పించారు. మేమేమన్నా సాలకి మీకు హాల్ టికెట్లు ఇయ్యం, టీసీ ఇస్తాం, అది ఇది అంటారు. మమ్మల్ని భయపెట్టిస్తారు. క్లాస్ కి ఓన్లీ మీరు క్లాస్ కోర్లు అనుకుంటా హాల్ టికెట్ మీరు ఎట్లా రాస్తారు మొత్తం అంటారు. భయపెట్టిస్తున్నారు మమ్మల్ని. ఎవరు? హెచ్ఎం సార్. ఫోన్ మాట్లాడుకుంటూనే ఉంటాడు. మాకు ఫోన్లో అసలు ఫోన్లో స్కూల్ కలో వేయదు. చేసిన ఫోన్ మాట్లాడకల్లో చేయదు. ఫోన్ మాట్లాడతారు సార్. ఫోన్స్ ఇటు క్లాస్ మాట్లాడలేదు. మన ఏం చూడలేదు. ఓకే మార్నింగ్ 3కి వస్తాడు, 2కి వస్తాడు. ఎప్పుడు అసలు డైలీ స్కూల్ టైంకి హెచ్ఎం సార్ రావాలి. మార్నింగ్ క్లాస్ కి 9కి రావాలా, 4కి రావాలి. క్రికెట్ వాళ్ళు వచ్చి బాల బట్టి కొడుతుండ్రు. మాకు నడంగా బాల్ ఎత్తున్నారు. ఆపుదండి కూడా ఆపలేరు. ఎత్తాం అనుకుంటే వేస్తున్నారు బాల్. మీరు వచ్చే 9th క్లాస్ పిల్లల కన్నా బాగా జరుగుతుంది. అతని ప్రాబ్లం ఒకటి, అది ఇది 2 సాల్వ్ అయితేనే మేము బయటకు వచ్చినాం. క్రికెట్ వాళ్ళు కూడా రావద్దు ఇక్కడికి స్కూల్ అయ్యే వరకు కూడా